ఏం చేస్తుండ్రు? ఇది చదువుతున్నారా? అబ్బా ఏం చదువుతున్నారు? కొంచెం గట్టిగా చదువురాదు, నీ కూడా ఇంటా. బ్రహ్మహత్య చేస్తే చండాలుడై పుట్టి క్షయరోగం గలవాడైతాడు. ప్రతిరోజు కలహించే స్త్రీ జలగ జన్మ పొందుతుందంట. భర్తను కాదని పురుషునికి కోరిన స్త్రీ బల్లి 2 తలల పాము జన్మ పొందునంట. తపస స్త్రీతో వ్యవహారాలు చేసేవాళ్ళు మరుభూమిలో పిశాచక జన్మను పొందుతారంట. ఈడు రాని బాలికలతో చేస్తే అడవిలో కొండ చిలువ లెక్క జన్మిస్తారంట. గురు భార్యతో చేస్తే తొండ జన్మను చేస్తారంట. రాజపత్ని మిత్రుని భార్యతో చేస్తే గాడిద జన్మను పొందుతారంట. గోహత్య అంటే గోవులని హత్య చేస్తే చండాలుల్లో మరుగుజ్జు వాడై జన్మిస్తాడు. కన్యాహత్య అంటే పెళ్లి కాని వాళ్ళని హత్య చేస్తే చండాలుల్లో కుష్ఠరోగిగా. గురు భార్యతో అక్రమ సంబంధం దుష్కర్మ గల జన్మ. మాంసభక్షణ చేసే బ్రాహ్మణుడు అతిరక్ష అనే కుష్టు వ్యాధి. కళ్ళు తాగిన మద్యం తాగిన నల్లని దంతాల గల జన్మ. వేద శాస్త్రాలన్నిటినీ నిందించేవాళ్ళు. ఇప్పుడు ఇది నేను చదువుతున్నా కదా, దీన్ని ఎవరైనా నిందించిండ్రు అనుకో అపస్మార రోగి జన్మ. అంటే ఏం గుర్తుండదు, బుద్ధిహీనులై పుడతారు. అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు మూగవాణి లెక్క. ఇల్లి చెడగొట్టే వాళ్ళేమో పెదవులు లేని జన్మ పొందుతారు. అబద్ధాలు చెప్తే స్పష్టమైన వాక్కు లేని జన్మ పొందుతాడు. అబద్ధాలు వినేవాళ్ళు చెవిటి వాళ్ళ లెక్క పుడతారు. ఇల్లు తగులబెట్టే వాళ్ళు బట్టతల వాడి జన్మ పొందుతాడు. మాంసం అమ్మేవాళ్ళు కురిపి జన్మ పొందుతాడు. బంగారం దొంగిలించే వాళ్ళు పుప్పి గోళ్లతో జన్మ పొందుతారు. అన్నమును దొంగిలించేవాడు ఎలుక జన్మ పొందుతాడు. అందుకే ఎలుకలు అన్నాన్ని తింటే. ధాన్యమును దొంగిలించేవాడు మిడత జన్మ పొందుతాడు. నీళ్లను దొంగిలించేవాడు చాతక పక్షి జన్మ పొందుతాడు. చాతక పక్షి అంటే అది మొత్తం ఈ యొక్క నీటితోటి చేస్తుంది. తినడమైనా అదైనా దాని దగ్గరికి ఎవ్వరు పోలేరు, గబ్బు వాసన వస్తుంది. కూరలు ఆకులు అపహరించేవారు నెమ్మలి జన్మ పొందుతారు. తేనె అపహరించేవాడు దోమగ లెక్క జన్మిస్తాడు. అందుకే మాంసం అపహరించే వాళ్ళు గ్రద్ద లెక్క జన్మిస్తారు. అందుకే గ్రద్దలుకే మాంసాన్ని పీక్క తింటాయి. వ్యభిచారం చేసే వాళ్ళేమో అడవి ఏనుగుగా జన్మిస్తారంట. అమ్మకాలలో ఏమైనా మాయలు చేస్తే గుడ్ల గూపగా జన్మిస్తారంట. మిత్ర ద్రోహం చేస్తేనేమో పర్వతంపై గద్ద లెక్క జన్మిస్తారంట. ప్రతి ఇట్లున్నాయి ఇంకున్నాయిగా ఇన్ని ఉన్నాయి కానీ మనం ఇవి చదువుతుంటే మనం చేసే ఒక్కొక్క తప్పుకి గాను నెక్స్ట్ జన్మ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఆ జన్మలన్నీ. అంటే ఇప్పుడు గద్దం చూస్తున్నావు, పాము చూస్తున్నావు, ఇవన్నీ చూస్తున్నాం కదా. అందుకే అయితే అన్ని ఉట్టిగానే తీసుకుంటారు. చదివితే ఇంత భయంకరంగా ఉంటదనే కదా ఈ పురాణం ఎవరు చదవరు. అందుకే ఇంట్లో పెట్టుకోరు. కానీ ఇందులో ఇదే చదవాలి, చదివితేనే కదా జీవితం ఇందులోనే ఉంది. మనం రోజు నిత్యం మనం అదే స్కూల్లో పోతున్నాం కదా, అందులో ఒక సబ్జెక్ట్ వైజ్గా దీన్ని పెట్టేసుకుంటే తప్పు చెయ్యని వాళ్ళని ఖచ్చితంగా మనం చూస్తామని ఇందులోనే ఉంది. తప్పు అనే మాట ఇయ్యరు కానీ కరెక్ట్ పద్ధతిలో వెళ్ళాలని చూస్తామని ఉంది. అందుకే ఈ రోజుల్లో 10th చదివేటోడైనా 10th పాఠాలు చెప్పేటోడైనా ఇంటర్ అయినా ఎవరైనా కానీ పక్కలను తిట్టుల దగ్గర మొదలు పెడితే అన్నీ చేస్తారు. ఏం తెలుస్తుంది గౌరవం ఇవ్వడము. దీని చదివితే మస్తు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. అందుకే ఇక శివపురాణం, గరుడ పురాణం, తాళపత్ర నీది, మహాభారతం, భగవద్గీత అన్ని కొన్నాం కదా మనం. చదువుకోవాలి రోజంత జర చదివేటప్పుడు రోజు గట్టిగా చదువు. పిల్లలు మేము వింటూ ఉంటాం, మాకు చదవడానికి వీలుండదు. నాకేమో ఊకే ఇంట్లో పనినే వాళ్ళకి ఆడు పనినే. అప్పుడప్పుడు చదువుతూ మేమందరం వింటాం మంచిగా.